మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి, మీరు ఒక్క రూపాయి కూడా జగన్ గారి వల్ల లబ్ధి పొందలేదా? కేవలం మా 18th డివిజన్లో 45 కోట్ల రూపాయలు లబ్ధి పొందారండి. మొత్తం 18th డివిజన్ మొత్తం స్లమ్ ఏరియా. సో ఆ డివిజన్లో 45 కోట్ల రూపాయలు లబ్ధి పొందాము. అండ్ అలాగే సో జగన్ గారు చేసింది ఏంటంటే నాడు మనబడి నాడు నేడు పథకం ద్వారా చాలా పాఠశాలలు అనేది అభివృద్ధి చేశారనమాట. సో పిల్లలకి యూనిఫామ్ ఇచ్చి అందరూ ఒక యూనిఫామ్లో ఉండండి అని చెప్పి యూనిఫామ్ ఇచ్చి వాళ్ళకి స్కూల్కి పంపిస్తే అమ్మఒడి డబ్బులు ఇచ్చి ఇంత మెయింటైన్ చేయించారు. సో పిల్లలంటే ఎవరండి రేపటి భవిష్యత్తు. మనకి ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా, మనకి ఇప్పుడు చేయక్కర్లేదండి, రేపటి భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించారు. మనం నోరు తెరిచి అమ్మ ఏమైనా పెట్టు అని అడిగితేనే అమ్మ పెట్టని ఈ రోజుల్లో మనం అడగకుండానే చాలా డబ్బులు మనకి ఇచ్చారు జగన్ గారు. అవునా కదా అండి? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి, దళితుల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు. దళితుల మధ్య చిచ్చు పట్టాలని ప్రయత్నం చేశాడు, భంగపడ్డాడు. ఈ రోజున నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు, దళితులకు, అగ్రవర్ణంలో పేదలందరూ కూడా పెద్దపీట వేసి ఈ రోజున శాసన మండలి చైర్మన్గా ఒక ఎస్సీని, ఒక హోమ్ మినిస్టర్గా 2 మహిళలను, అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ దళితులకు అందజేసి 3 రాజధానులతో పాటు అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ఇదే సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. నిజంగా సార్, మా ఇల్లు గురించి ఎంతో కౌకులు పడి బాధపడి అసలు కరోనా టైంలో కూడా ఎలాగంటే ఇంటద్దె కట్టడానికి కూడా, మా పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు అండి. అలాగే జగనన్న ద్వారా మాకు ఇల్లు వచ్చింది. టైలరింగ్ గురించి చెప్తే అసలు నేను షాప్ ఎలా పెట్టుకోవాలి, నాకంటూ ఎవరూ లేరు. మా అమ్మలు బాగా పేద కుటుంబం, ఇక్కడ చూస్తే మా అత్తగారు బాగా పేద కుటుంబాలు, మేము ఎలా గడుపుకుంటామని అనుకున్నాం సార్. అప్పుడు టైలరింగ్ డబ్బుల గురించి సార్ జగనన్న వచ్చారండి. అతను 10,000 సంవత్సరానికి 10,000 వేస్తే ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకొని ముగ్గురికి నేను చెప్పేటట్టుగా ఉన్నాను సార్. నేను ఈ స్థాయిలో నుంచి ఈ స్థాయిలోకి వచ్చా సార్ జగనన్న వల్ల. మరి ఆనాడు పాదయాత్రలో పేదవాడి అడుగులు వేస్తూ ప్రతి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యకు అనుగుణంగా ఒక సంస్థను తీసుకొచ్చారండి. అదే సచివాలయం వ్యవస్థ. మరి ఆ సచివాలయంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారండి. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా గ్రామంలో అయితే గనక గతంలో అయితే ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా సరే పనులు మానుకొని ప్రజలు ఆ విఆర్ వాళ్ళ చుట్టూ, ఆర్ఐల చుట్టూ, ఎంఆర్ వాళ్ళ చుట్టూ తిరిగి ఆ సంతకాల కోసం పనులు మానుకొని తిరిగేవారండి చెప్పులు అరిగేటట్టు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయం వ్యవస్థ వచ్చాక వాలంటీర్లే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే వాళ్ళు పనులు మానకుండా సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత వాలంటీర్లు సచివాలయం తీసుకొని అది చక్కగా ఒక 2-3 రోజుల్లోనే అందజేస్తున్నారు. సీఎం గతంలో ఒక సీఎం గారి దగ్గర పనిచేసిన చీఫ్ పిఆర్ఓ గారు కలిశారు. ఆయన శ్రీకాకుళం జిల్లా, వాళ్ళ పాప అక్కడ అమెరికాలో ఉందట, గ్రీన్ కార్డ్కి ఏదో అవసరమైందట, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరమైందట. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఆ ఊళ్ళో వాలంటీర్కి ఇచ్చాడు కానీ ఏం వస్తుందో రాదో చూద్దాము, ఇతర రోజుల్లో అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది అనుకుని ఇచ్చి ఊరుకున్నాడంట. ఇచ్చి ఊరుకుంటే సాయంత్రానికో మరుసటి రోజుకో ఆయన సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే బెత్తరపోయాడండి. ఇదేంటి ఇట్లా కూడా ఇస్తున్నారా, ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా ఇస్తున్నారా అని నిజంగా ఆయన వాలంటీర్ల వ్యవస్థని మెచ్చుకున్న తీరు. ఆయన ఏమి రాజకీయాల్లో లేదు, ఏ ముఖ్యమంత్రితో ఇప్పుడు సంబంధాలు లేవు, రిటైర్ అయిన ఆయన. అంతగా ఆయన నాకు స్వయంగా చెప్పాడు వాలంటీర్ల వ్యవస్థ ఈ రకంగా ఉపయోగపడిన తీరు నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడిందని చెప్పారు. మీరు చెప్పింది వాస్తవం. ఈ వాలంటీర్ల వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ప్రశ్నించడానికి కాదండి, ప్రశ్నించే అర్హత కూడా ఎవరికి లేదు ప్రభుత్వం మీద. అలాంటి ఎన్నో పథకాలను ఇచ్చి మరి జగనన్న అందరి హృదయాలను, అందరి కుటుంబాన్ని తృప్తిపరిచారు. నాకు 2 ఆడపిల్లలండి, ఒక మా ఆయన గారు. అయితే ఆయన ఆటో నడుపుతారు. చాలా ఇబ్బంది పడేవారండి ఆటో నడిపేటప్పుడు. 300-400 వచ్చి సంవత్సరానికి ఈ బ్రేక్లే కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అలాంటి సమయంలో 10,000 నూటికి 10 రూపాయలు చొప్పున అప్పు తీసుకొచ్చి అవి చేయించుకునేవాళ్ళం. లేకపోతే ఆటో ఆపేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ.
అలాంటి పరిస్థితుల్లో వాహన మిత్ర కింద మా ఆయన గారికి అమౌంట్ పడుతుందండి. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద నా ఇద్దరు బిడ్డలు కూడా పౌష్టికాహారంగా ఒక పూట సమృద్ధిగా గుడ్డుతో సోడు జావతో మరి శనగచ్చులతో మేమైతే పదిలింగా భోజనం అయితే పెట్టలేమండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అలాంటి భోజనాన్ని ఇచ్చే ప్రతి ఒక్క పేద కుటుంబంలో పిల్లల్ని మరి పోషిస్తున్నారండి. తర్వాత అమ్మఒడి, నా కూతురికి ట్యాబ్, మా అత్తగారికి చెయ్యూత, మా మామయ్య గారికి పెన్షన్, నాకు ముందుగా ఇల్లు అండి. ఇల్లు పొందుకోలేని పథకం లేదండి నా కుటుంబంలో. మళ్ళీ నేనేం రాజకీయ నాయకులు కాదు, గొప్ప అధికారిని కూడా కాదు. పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వెతికి పట్టుకోవడమే మా జగనన్న పని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఏం చెప్పాడంటే, కలెక్టర్ల మీటింగ్లో, అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. ఆ కలెక్టర్ల మీటింగ్లో ఏం చెప్తే అదే కింద పాటిస్తారు. ఆ కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే, మా పార్టీ వాళ్ళకే చేయండి అన్నాడు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చెయ్యండి అన్నాడు. అదే మనసు. ఆ మనసు మారదు, ఈ మనసు ఆగదు. రైట్. తన ఆలోచనలతో, తన నిర్ణయాలతో, తన వ్యూహాలతో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి మీరంతా సిద్ధమా? సిద్ధమా? రేపు మీరు ఇంత మనస్ఫూర్తిగా అంగీకరించారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఆయన వైపు ఎవరూ లేరు. స్టార్ క్యాంపెయినర్లుగా మీరే మారాలని చెబుతున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా మారడానికి మీరంతా సిద్ధమా? సిద్ధమా? సిద్ధమా?